హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఈరోజు ఇంకొక వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నా డీటాక్సీ డ్రింక్. ఈరోజు నేను ఒక కొత్త డీటాక్సీ డ్రింక్ ట్రై చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక దాల్చిన చెక్క కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మినిమం నానబెట్టేసుకొని తర్వాత మనం డీటాక్సీ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో నేను యూజ్ చేసిన ధనియాలు, దాల్చిన చెక్క వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా మన గట్ హెల్త్కి, బెల్లీ దగ్గర ఉండే ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి వాటర్లో కొంచెం సోక్ చేసేసుకుని నా యూజువల్ వర్క్స్ అనేవి నేనైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ప్రతి హౌస్ వైఫ్కి చాలా హడావిడి ఉంటుంది. ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, తర్వాత లంచ్ బాక్స్లు ఎవరి కాళ్ళకి ప్యాక్ చేసేసి వాళ్ళని స్కూల్స్, ఆఫీసెస్కి పంపించాలి. సో చాలా హడావిడి ఉంటుంది. నాకు కూడా అంతేనండి. అండ్ ఈ రోజు నేను వచ్చేసి గోంగూర మెతిపి తాలింపు చేస్తారు కదా, అది ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంట్లో. సో ఒకవైపు ఇవి ప్రిపేర్ చేస్తూనే నేను ఇంకా నా డీటాక్సీ డ్రింక్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా నేను ఆల్రెడీ సోక్ చేసుకున్న ధనియాలు, దాల్చిన చెక్క వేసిన వాటర్ని స్టవ్ పై నుంచి ఒక 5 మినిట్స్ మనం మరగనిచ్చామంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. అలా ఉంటే సరిపోతుందండి. వాటిని ఒక గ్లాస్లోకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకుని తాగేస్తే సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ రోజుకు ఒక డీటాక్సీ డ్రింక్ ప్రిపేర్ చేసుకుని తాగాల్సిన అవసరం కూడా లేదు. మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1.5 అవర్ ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి వాటర్ తాగడం అలవాటు చేసుకున్నా కానీ మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నిత్విక స్కూల్కి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లక్కీ నేను మాత్రమే ఇంట్లో మిగులుతాము. ఇంకా నేను కిచెన్లో అంతా సెటరేట్ చేసుకుంటూ నాకు టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. రాగి జావా ప్రిపేర్ చేసుకుని చాలా రోజులైంది. ఓవర్ నైట్ ఓట్స్, జ్యూసు, స్మూతీసే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అందుకని ఇవాళ రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఒక సపరేట్ గిన్నెలోకి రాగి పిండి మిక్స్ చేసుకుని తర్వాత హాట్ వాటర్లోకి మిక్స్ చేయడం, ఇలా కాకుండా ఒకేసారి ఒక బౌల్లోకి రాగి పిండి, వాటర్ మిక్స్ చేసేసి స్టవ్ పైన పెట్టేసుకుంటాను. రాగి జావా రెడీ అయ్యేలోపు కిచెన్ అంతా కూడా ఒకసారి సెట్ చేసేసుకుని నా చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. వన్స్ జావా రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి లక్కీని ఫ్రెష్ అప్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను. తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావా అండ్ ముందు రోజు నానబెట్టుకున్న బాదం పప్పులు. సో బాదము నేను అందరికీ కలిపి నేను సోక్ చేస్తున్నానండి ఓవర్ నైట్. బట్ నిత్విక అయితే ఒకసారి మిస్ అయిపోతుంది. నేను లంచ్ బాక్స్లోకి వేసి పంపిస్తాను, బట్ ఈరోజు అయితే అసలు మొత్తం మర్చిపోయాను. సో అందుకని ఇంకా నాకు, లక్కీకి కొన్ని బాదం పప్పులు ఇంకా రాగి జావా అయితే తీసుకున్నాను. ఇది నా బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను, లక్కీ కాసేపు టైం అనేది స్పెండ్ చేశాము. తర్వాత కొంచెం సేపు టీవీ పెట్టాను. తనకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. కోల్డ్ అవ్వడం వల్ల ఏమో పొద్దున్నుంచి కూడా కొంచెం విసుగ్గానే ఉంది. పడుకోబెడదామని ఎన్నిసార్లు బెడ్ పైకి తీసుకెళ్ళినా కూడా వద్దు అని చెప్పి మళ్ళీ చైర్లోకే వస్తుంది. ఇంకా సర్లే అని నేను అలానే వదిలేశాను. మొత్తానికి ఇంకా అలానే చైర్లో కూర్చొని నిద్రపోయింది. తన్ని తర్వాత తీసుకెళ్ళిపోయి ఇంకా బెడ్ పై పడుకోబెట్టేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అందరికీ తెలిసినట్టే మన ఛానల్లో డైట్ రిలేటెడ్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్, డే వ్లాగ్స్ అనేవి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో నేను కూడా చాలా డైట్ రిలేటెడ్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటానండి. నేను వచ్చేసి ఒక రోజుకి ఒక 3-4 డైట్ రిలేటెడ్ వీడియోస్ చూస్తాను. దానివల్ల చాలా మోటివేటివ్గా అనిపిస్తుంది. ఇంకా మనకు కూడా కొంచెం ఐడియాస్, థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఎలా డైట్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా మీరు మోటివేట్ అయ్యే విధంగానే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లంచ్లోకి అయితే నేను మల్టీగ్రెయిన్ దోశ వేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్లోకి అందరికీ దోశలు వేసానండి. ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. మినప్పప్పు, పెసలు, శనగలు, రాగులు ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం కూడా యాడ్ చేశానండి బేస్ కోసం అని చెప్పి. ఇవన్నీ మనం నానబెట్టేసుకుని ఒక 4 అవర్స్ దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే గ్రైండ్ చేసేసుకుని ఓవర్ నైట్ బయట ఉంచేసేయాలి. సో ఎర్లీ మార్నింగ్ అందరికీ దోశలు వేసేసాను. అండ్ ఇవాళ నేను లంచ్లోకి అయితే ఈ దోశలు వేసుకుంటున్నాను. ఒక 2 దోశలు వేసుకుంటున్నాను. పొద్దున్న రాగి జావ తాగడం వల్ల చాలా లైట్గా అనిపిస్తుంది. సో అందుకని కొంచెం ఆనియన్స్, క్యారెట్ స్ప్రింకిల్ చేసేసుకుని ఒక 2 దోశలు అయితే వేసుకున్నాను. ఇలా ఆనియన్స్ వేసుకుంటే నేను ఒక సైడే రోస్ట్ చేసుకుంటాను, రెండో సైడ్ రోస్ట్ చేసుకోను. సో ఇలా 2 దోశలు వేసేసుకున్నా.
ఇలా మల్టీగ్రెయిన్ దోస గానీ, పెసరట్లు గానీ వేసినప్పుడు అందులోకి పప్పుల చట్నీ కంటే టమాటా చట్నీ గానీ, అల్లపు చట్నీ గానీ చాలా బావుంటది. సో, అందుకని మార్నింగ్ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసేటప్పుడే నేను టమాటా చట్నీ చేసేసాను. సో, ఇంకా అదే నేను కూడా దోసలోకి వేసుకొని తినేసాను. ఇది నా మార్నింగ్ వరకు నాకు సరిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చిన తర్వాత నిత్వికాని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఫుల్లు హడావిడి వర్క్ సరిపోయింది నాకు. ఇల్లు కూడా గందరగోళంగా ఉంది. ఎందుకంటే వెజిటబుల్స్ తెచ్చుకున్నాను. వెజిటబుల్స్ తెచ్చుకునేటప్పుడు నేనన్నీ కూడా సెట్ చేసేసుకొని పెట్టుకుంటాను. కొన్నిసార్లయితే వెజిటబుల్స్‌ని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటాను. అలా చేయడం వల్ల నాకు కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఒకవైపు ఈ వర్క్స్ అన్నీ కూడా సెటరేట్ చేసుకుంటూనే నిత్వికాకి హోంవర్క్ చేయించాల్సొచ్చింది. నిత్వికాకి లాస్ట్ వీక్ మొత్తం అంతా కూడా యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ జరగడం వల్ల అప్పటి వర్క్ అంతా కూడా ఇప్పుడు హెవీగా ఇస్తున్నారు స్కూల్ నుంచి. సో, అందువల్ల తనకి హోంవర్క్ బాగా లేట్ అయిపోయింది. ఇంక మార్నింగ్ గోంగూర అదంతా కూడా కొంచెం కొంచెమే మిగిలిందని చెప్పి ఇంక అందరికీ కలిపి కిచిడీ అయితే చేస్తున్నానండి. చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నైట్ డిన్నర్‌లోకి చాలా లైట్‌గా ఉంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక పాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ గానీ, ఘీ గానీ ఇది మీ ఆప్షనల్ వేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఇంకా మన దగ్గరున్న వెజిటబుల్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ గానీ, లేకపోతే పాలకూర ఇలా మన ఆప్షనల్ అనమాట. నేనైతే క్యారెట్, టమాటో మాత్రమే వేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్న పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు నేను కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను. నేను రైస్ వేసి చేయట్లేదు కాబట్టి కిచిడీ ఓట్స్‌తో చేస్తున్నాను. అందువల్ల పెసరపప్పు కొంచెం తక్కువ వేసుకున్నా. మీరు రైస్‌తో చేస్తున్నట్లయితే గనక పెసరపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి. పెసరపప్పు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్, అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓట్స్ కొంచెం మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే గనక సైడ్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి అంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఓట్స్‌ని ఒక 15 టు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి మీరు యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఫైనల్‌గా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ రానిస్తే మన కిచిడీ అనేది రెడీ అయిపోతది. ఇది నేను ఇంట్లో వాళ్ళందరికీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నా. మీరు చూసుకొని మీరు క్వాంటిటీ అనేది ఫిక్స్ చేసుకోండి. సో, ఈ కిచిడీలోకి నాకైతే ఆనియన్స్, లెమన్ కంపల్సరీ ఉండాలి. కిచిడీ అయితే టేస్ట్ చాలా బావుంది. సో, ఒకరోజు డైట్ ఛాలెంజ్‌లో నేను నా ఫుడ్ అనేది ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ యూజ్‌ఫుల్‌గా ఈ వీడియో ఉంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో